కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వం చేపట్టే యాక్షన్ ప్లాన్ ఏంటి? విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు రంగం సిద్ధమవుతోందా? ఆ 17 మంది అధికారులపై తీసుకునే చర్యలు ఏంటి? తాజాగా ప్రభుత్వానికి కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 5న జరిగే కేబినెట్ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించనున్న నేపథ్యంలో ఆ భేటీలోనే దీనిపై యాక్షన్ ప్లాన్ సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సూచించిన అధికారుల్లో అధికంగా ఎస్ఈలు, సిఈలే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకుంటుందా, యాక్షన్ తీసుకుంటే డిపార్ట్మెంట్ బలహీన పడుతుందా అని ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతుంది అన్నటువంటి డౌట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. డీటెయిల్స్ అందించేందుకు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అశోక్, ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ప్రభుత్వ ఆలోచన ఎలా ఉన్నట్టు తెలుస్తోంది? మీకు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మనం చూస్తున్నాం, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే జస్టిస్ టీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా విచారణకు సంబంధించి అందరూ కూడా చూసారు. కేవలం ముగ్గురు మాత్రమే, ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ఈ ముగ్గురు మాత్రమే విచారణకు రావాలని చెప్పేసి ఇప్పటికే తెలిసింది. దీనికి తోడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కూడా కాళేశ్వరం సంబంధించి ఏదైతే జరిగినటువంటి లోటుపాట్లకు సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి వైఫల్యానికి సంబంధించి రిపోర్ట్ కూడా అందింది. దీంతో పాటు నిన్న విజిలెన్స్ శాఖకు సంబంధించి కూడా అయితే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో నిర్మాణ లోపాలకు సంబంధించి, నాణ్యత లోపాలకు సంబంధించి కుంగుబాటు కావడానికి ప్రధానంగా అధికారుల వైఫల్యం కూడా ఉంది. అధికారులపై కూడా ఏకంగా 17 మంది ఇంజనీర్ల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, 33 మంది అధికారుల పైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందులో ఎస్సీలు, సీలు కూడా ఉన్నాయి. సో విజిలెన్స్ రిపోర్ట్ సంబంధించి చాలా ఘాటుగా ఉంది. అదే స్థాయిలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చాలా తీవ్రంగా ఉంది. వీటికి తోడు ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే అందరినీ కూడా విచారించినటువంటి క్రమంలో ఏదైతే 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు హాజరయ్యేటువంటి క్రమం తర్వాత 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా, లేదంటే ఏదైతే విచారణ కమిషన్ సంబంధించి లీగల్ టీమ్ ని పంపిస్తారా లేదా లిఖిత పూర్వకంగా ఆయన సమాధానం ఇస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఈ 3 డేట్లలో హాజరయ్యేటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలి, అంటే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా, అరెస్ట్ చేస్తే ఎట్లా ఉండబోతుంది? మరోవైపు ఎల్లుండి కేబినెట్ సమావేశం, ప్రధానంగా కేబినెట్ మీటింగ్ లో కూడా మంత్రితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది గుర్తుకొస్తే మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్లు అనుకున్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 1,40,000 కోట్ల వరకు కూడా చేరిందుకు సంబంధించి మెయింటెనెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్టు, మరోవైపు విజిలెన్స్ రిపోర్టు, దీనికి తోడు టీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా కీలకమైనటువంటి నేతలు హాజరైన వారు ఇచ్చేటువంటి సమాచారం సంబంధించి, సమాధానం సంబంధించి ప్రధానంగా దీనిపై నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి విచారణ కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆగస్టు 31 వరకు ఈ విచారణ కమిషన్ సంబంధించి గడువు ఉంది. సో ఈ 2 నెలలకు సంబంధించిన సమయం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అయితే దీనిపై సీరియస్ గా ముందుకు వెళ్ళాలి, అరెస్ట్ కూడా చేయాలన్నటువంటి నేపథ్యంలో కూడా మనకు కనిపిస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది.